సో బేసిక్‌గా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూసుకున్నట్టయితే యాక్ట్ వచ్చినప్పుడు, యాక్ట్ రాకముందు గూడా పోక్సోకి సంబంధించి ఎవరికీ నాలెడ్జ్ లేదు. బట్ పోక్సో యాక్ట్ వచ్చాక కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లైంగిక దాడులనేవి జరుగుతూ ఉంటున్నాయి అసలు. ఈ పోక్సో యాక్ట్ అనేది ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? దానివల్ల ఏంటి యూజ్ అసలు? సో ఫస్ట్ మనం పోక్సో అంటే ఏంటి అనేది చూద్దాము. పోక్సో అంటే ఇక్కడ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. ఇందులో 4 డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి. ప్రొటెక్షన్, చైల్డ్, సెక్షువల్ అఫెన్స్. ప్రొటెక్షన్ అంటే కాపాడటం. ఎవరిని కాపాడుతున్నాము? పిల్లల్ని. ఇక్కడ పిల్లలు అంటే ఎవరు వస్తారనే దగ్గర చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. పిల్లలు అంటే జెండర్‌తో సంబంధం లేకుండా అండర్ 18 ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈవెన్ ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్ ఉన్న వాళ్ళు కూడా ఇందులో కవర్ అవుతారు. వాళ్ళందరూ కూడా కవర్ అవుతారనమాట యాక్ట్ కింద. పిల్లల కిందే వస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెక్షువల్ అఫెన్స్. ఫస్ట్ అఫెన్స్ అంటే ఏంటి? అఫెన్స్ అంటే ఏంటంటే ఏదో ఒక విధంగా ఒక ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగించే ఒక చర్య. సింపుల్‌గా మనం చూసుకుంటే. అది ఏం చర్య? సెక్షువల్ అఫెన్స్. ఇక్కడ అఫెన్స్‌లో చాలా రకాలుంటాయి. ఇప్పుడు కొట్టడం కూడా ఒక విధంగా అఫెన్స్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ఈ యాక్ట్ దేన్ని కన్సిడర్ చేస్తుందంటే సెక్షువల్ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని బేస్డ్‌గా అఫెన్సివ్‌గా బిహేవ్ చేయడం అనమాట. ఓకే. అది కవర్ అవుతుంది. సో, ఇక్కడ ఈ యాక్ట్‌లో మనం చూసుకుంటే పోక్సో యాక్ట్‌లో చూసుకుంటే 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అందులో ఏంటంటే సెక్షువల్ అసాల్ట్ ఒకటి, సెక్షువల్ అఫెన్స్ ఒకటి, ఐ మీన్ అబ్యూజ్ ఒకటి, చైల్డ్ పోర్నోగ్రఫీ ఒకటి. ఇవి ఓకే. 3 డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం సెక్షువల్ అసాల్ట్ అనేది చూసుకుంటే అందులో ఏం కవర్ అవుతుందంటే యాక్ట్ చేయడం. అంటే యాక్ట్ ఏదైతే సెక్షువల్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఎదుటి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎదుటి వాళ్ళ మీద ట్రై చేయటం ఈ యాక్ట్ దీనిలో వస్తుందన్నమాట. దీనిలో ఓకే. పెనట్రేటివ్ వాళ్ళకి తెలియకుండా వితౌట్ వాళ్ళ పర్మిషన్ లేకుండా ట్రై చేయడం. తెలియకుండా కాదు, వాళ్ళ పర్మిషన్ లేకుండా. ఓకే. అంటే కన్సర్న్ తీసుకోకుండా. ఒకవేళ ఇందులో చాలా మంది కన్‌ఫ్యూజన్ ఏముంటుందంటే కొంతమంది అండర్ 18 ఉన్న వాళ్ళు కన్సర్న్ ఇచ్చాము అంటుంటారు. మాకిష్టం అంటారు. బట్ లా ప్రకారం ఏంటంటే అండర్ 18 ఉన్న పిల్లలు కన్సర్న్ ఇవ్వడానికి అథారిటీ లేదు వాళ్ళకి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు అబోవ్ 18 ఉండి తీరాలి. అండర్ 18 ఉన్న వాళ్ళు యాక్సెప్ట్ చేసినా కూడా అది పోక్సో యాక్ట్ కిందే వస్తుంది. వాళ్ళు తెలిసి పార్టిసిపేట్ చేసినా, తెలియకుండా చేసినా అండర్ 18 ఉన్న పిల్లలందరూ కూడా ఎవరైనా సెక్షువల్ అబ్యూస్ కానీ ఒక ట్రై కానీ జరిగినప్పుడు అది ఖచ్చితంగా పోక్సో అనేది అట్రాక్ట్ అవుతుంది ఆ సిచ్యువేషన్‌లో. సో, అలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ అసాల్ట్ ట్రైకి వస్తే ఇక్కడ ఏంటంటే ట్రై ఉంటుంది. మోస్ట్‌లీ ఇక్కడ ఏమేమి కవర్ అవుతాయంటే స్టాకింగ్ గానీ, లేదంటే ఒకళ్ళని ఫాలో చేయడం. అంటే ఆన్‌లైన్‌లో ఫాలో చేయడం, లేదా ఫిజికల్‌గా ఫాలో చేయడం. లేదంటే వాళ్ళకి ఇబ్బంది కలిగించేలా మేము ఇట్లా ట్రై చేస్తాము అని మాట్లాడటం. అలా ఇవన్నీ వస్తాయండి. సో, పెనట్రేషన్ అలాంటివి ఏం జరగవు. అంటే ట్రై ఉండదు. బట్ స్టిల్ ఒక అఫెన్సివ్ బిహేవియర్ అనేది ఉంటుందన్నమాట. అలాంటివన్నీ కూడా ఇందులో వస్తాయి. నెక్స్ట్ చైల్డ్ పోర్నోగ్రఫీ. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీలో ఏమొస్తుందంటే అండర్ 18 ఉన్న పిల్లలతో పోర్న్ వీడియోస్ వీళ్ళు షూట్ చేస్తూ ఉంటారు. అది వాచ్ చేయడం గానీ, షూట్ చేయడం గానీ, ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళ కన్సర్న్‌తో చేసినా, కన్సర్న్ లేకుండా చేసినా 2 క్రైమే అవుతాయి. ఓకే. ఎందుకంటే అండర్ 18 వాళ్ళు మీరన్నట్టు చాలా మంది వాళ్ళు అండర్ 18 ఉన్నా గూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు కదా! మరి దానికేం చేస్తారు? యాక్చువల్లీ వాళ్ళు యాక్సెప్ట్ చేసినా కూడా లా అనేది దాన్ని కన్సిడర్ చేయదు. ఎందుకంటే కన్సర్న్ ఇవ్వడానికి మినిమమ్ మనకి ఒక ఏజ్ లిమిట్ అనేది లా అనేది కన్సిడర్ చేసిందనమాట. 18గా కన్సిడర్ చేసింది. 18 ఇయర్స్ రాకుండా వాళ్ళందరూ 18 ఇయర్స్ బిలో వాళ్ళందరూ ఏంటి అండర్ పేరెంటల్ గైడెన్స్‌లో వాళ్ళు ఉంటున్నట్టు. ఇప్పుడు మనం మామూలుగా బయట తీసుకుంటే ఎక్కడైనా కూడా అండర్ 18 ఉన్న వాళ్ళ సైన్ అనేది ఏ లీగల్ ఇష్యూస్‌లోనూ తీసుకోరు. అంటే ఇప్పుడు మన కన్సర్న్ ఏదైనా అథారిటీలో గానీ, ఎక్కడికి తీసుకున్నా కూడా అండర్ 18 ఉన్న వాళ్ళ సొంతకం అనేది ఒక గార్డియన్‌గా చెల్లదు. ఓకే. అంటే ఎందుకు చెల్లట్లేదు? వాళ్ళు ఒక విషయాన్ని రెస్పాన్సిబుల్ తీసుకోవడం గానీ, లేదంటే ఒక విషయానికి అకౌంటబిలిటీ ఉండడం గానీ, మేము యాక్సెప్ట్ చేయము అని లా అనేది స్టేట్ చేసిందనమాట. సో, అండర్ 18 ఉన్న వాళ్ళు విత్ కన్సర్న్ చేశాము అని చెప్పినా కూడా లా అనేది ఒప్పుకోదు. లా అనేది ఒక రూల్ పెట్టింది. అది 18గా పెట్టింది. ఓకే. కొంతమంది సహజంగా ఏమంటారంటే 18 బిలో కూడా మెచ్యూరిటీ ఉండే అవకాశం ఉంది కదా! ఆ సిట్యుయేషన్స్‌ని మీరు కన్సిడర్ చేయాలి కదా! అంటారు. బట్ కన్సిడర్ చేస్తారు కరెక్టే. కానీ ఎప్పుడు అలాంటి కేసెస్ ఎన్నుంటాయి? ఇన్ జనరల్ జరిగే అవకాశం లేదు కదా! సో, ఎప్పుడైనా కూడా లా అనేది ఫార్మ్ అయినప్పుడు ఒక బ్రాడ్ ప్రాస్పెక్టివ్ నుండి ఫార్మ్ అవుతుంది. ఒక ఇద్దరికి, ముగ్గురికి కన్సిడర్ చేసి లాని హ్యాండిల్ చేయడం అనేది జరగదు కాబట్టి,
ఇన్ జనరల్ 18 అనేది ఒక బేస్ లైన్‌గా వాళ్ళు తీసుకున్నారు. అండర్ 18 వాళ్ళందరికీ ఇట్లా ఉండే అవకాశం లేదు కాబట్టి, వాళ్ళు ఒక రూల్ అనేది సెట్ చేసుకున్నారు. 18 అనేది మ్యాండేటరీ చేశారనమాట. ఇది ఖచ్చితంగా రూల్ ఫాలో అవ్వాలి. ఎవరన్నా ఒకవేళ ఒక కేస్‌లో ఏమైందంటే, వాళ్ళు అండర్ 18 ఉన్నారు ఇద్దరు. ఈ ఇద్దరు పిల్లలు ఎవరైతే పోక్సోలో ఉన్నారో, ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా అమ్మాయి, అబ్బాయి అండర్ 18 ఉన్నారు. వాళ్ళు మేము ఇష్టంతోనే పార్టిసిపేట్ చేశాము సెక్స్‌లో. ఇష్టంతో పార్టిసిపేట్ చేసినా కూడా అండర్ 18 ఉన్నప్పుడు అది ఖచ్చితంగా లా అనేది ఎంటర్ అవుతుంది. లాని బ్రేక్ చేసుకొని మీరు మీ ఇష్టంతో డిసైడ్ చేసుకోలేరు. సో, ఇది చాలామంది ఈ మధ్య కాలంలో ఏంటంటే మోస్ట్‌లీ రొమాంటిక్ ఇంట్రెస్ట్‌తో మేము హ్మ్. లవ్ చేసుకున్నాము. అందుకని మేము ఇలా పార్టిసిపేట్ చేశాము. అట్లా మాట్లాడుతుంటారనమాట. అట్లా మోస్ట్‌లీ ఏంటంటే పిల్లలకి అవేర్‌నెస్ ఉండట్లేదు ఈ ఇష్యూ పట్ల. దాని పట్ల అవేర్‌నెస్ అనేది పేరెంట్స్ కల్పించాలి. లేదంటే స్కూల్స్ కానీ ఎవరో ఒకళ్ళు అడల్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇట్లా ఒక యాక్ట్ ఉంటుంది. దీని ప్రకారం ఇది క్రైమ్. ఇట్లా చేయకూడదు. ఖచ్చితంగా క్రైమ్ అనే వర్డ్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఇది క్రిమినల్ కేసే అవుతుంది. పోక్సో హ్మ్. అనేది చాలా మందికి అవేర్‌నెస్ ఉండదు. ఇది ఖచ్చితంగా క్రిమినల్ అఫెన్స్. నాన్ బెయిలబుల్ అనమాట. వెంటనే బెయిల్ కూడా రాదు. ఖచ్చితంగా 14 డేస్ మీరు రిమాండ్‌లో ఉండి తీరాలి. ఒకవేళ పోక్సో కేస్ పెట్టినట్టయితే అదర్ పర్సన్ ఎవరైతే అది ఉంటారో ఎవరైనా గానీ 14 డేస్. ఎవరైనా గానీ 14 డేస్ ఉండి తీరాలి. సో, అంత సీరియస్‌నెస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి అండర్ 18 ఉన్న ప్రతి పిల్లలకి గూడా మన పిల్లలకి మనం అవేర్‌నెస్ కల్పించుకోవాల్సిన అవసరం ఉందనమాట. ప్రతి పేరెంట్ కూడా ముందు వాళ్ళు తెలుసుకోవాలి ఇలా ఉంటుంది అని. జస్ట్ నెక్స్ట్ పిల్లలకి తెలియజేయాలి. హ్మ్. అప్పుడేంటంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సహజంగా ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఇట్లా రొమాంటిక్ ఇంట్రెస్ట్ ఉండి క్లాస్‌మేట్స్ మధ్య లవ్ చేసుకొని హ్మ్. వాళ్ళు ట్రై చేయటము. ఇట్లా చేసినప్పుడు ఏంటంటే ఒకళ్ళు అండర్ 18 ఉంటారు. ఒకళ్ళు అబోవ్ 18 ఉంటారు. ఇలా ఉన్నప్పుడు ఏంటి అదర్ పేరెంట్‌కి నచ్చకపోయినప్పుడు గూడా వాళ్ళు వెంటనే కేస్ పెట్టడము ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయన్నమాట. సో, అలా మన పిల్లలు ఇబ్బంది పడకూడదు అనుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇవి ముందు చెప్పుకోవాలి మన హ్మ్. పిల్లలకి. ఇట్లా ఉంటుంది ఒక కేస్ ఉంటుంది. మీ మీద జరిగినా, మీరెవరి మీదైనా ట్రై చేసినా అది తప్పు. ఇట్లా చేయకూడదు అన్న అవేర్‌నెస్ మనం పిల్లలకి కల్పించినప్పుడు ఏంటంటే, ఇట్లా వాళ్ళు మిస్టేక్స్‌లో పడకుండా ఉంటారు. వాళ్ళు ఎవరి విషయంలో ఇట్లా బిహేవ్ చేయకుండా ఉంటారు.